ప్రాణం విడిచే ముందు ఎంతటి నరకం అనుభవించుంటాడో ఆ నరకం ఇప్పుడు కటకటాల వెనుక ఆ హంతకురాలు కూడా అనుభవించాలి. రేపు కోర్టులో యావజ్జీవ శిక్ష పడి మా తమ్ముణ్ణి కోల్పోయిన మా గుండె కోత ఎలా ఉంటుందో అది ఆవిడికి అర్థం కావాలి. నా మాటల్ని విన్నపం అనుకుంటారో హెచ్చరికనుకుంటారో అది నాకు అనవసరం. బట్ నేను చెప్పిన మాట మాత్రం తప్పను. మీకు కోడలు కావాలో కూతురి జీవితం కావాలో మీరే తెలుసుకోండి. హలో హలో, నా కోసం వదిన తన జీవితం నాశనం చేసుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏం చెయ్యాలి? అమ్మా, దర్శన్ ఎక్కడికి వెళ్ళావు నానా? శరణ్య కోసం స్టేషన్కి వచ్చానమ్మా. తననెంత రిక్వెస్ట్ చేసి అడిగినా ఏం జరిగిందో శరణ్య నిజం చెప్పట్లేదు. తానే నేరం చేశానని మొండిగా చెప్తోంది. ఆ మొండితనంలోనే తను ఎవరి కోసం ఇదంతా చేస్తోందని నాకు స్పష్టంగా అర్థమవుతోందమ్మా. కానీ శరణ్య మాత్రం నా మాట వినే పరిస్థితిలో లేదు. అయ్యో భగవంతుడా! దర్శన్ ఇప్పుడే సంతోష్ కూడా ఫోన్ చేశాడు. మీరు మీ కోడలికి సహాయం చేయాలనుకుంటే మీ కూతురు శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. అవునా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. నా ఫ్రెండ్ మౌనిక ఐపీఎస్ ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకుని ఈ మధ్య క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ డ్యూటీలో జాయిన్ అయింది. తనైతేనే దీన్ని హ్యాండిల్ చేయగలదు. నేను చూసుకుంటానమ్మా. సరే నాన్న. సిట్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా తమ్ముణ్ణి చంపింది ఈ కుటుంబంలోని మనిషి. చెప్పు శరణ్య. ఈ నేరంతో ఎవరికి సంబంధం లేదు. ఓకే దర్శన్ గారు, మీరు చెప్పిన వివరాల ప్రకారం, శరణ్య వ్యక్తిత్వం ప్రకారం నిజంగా తను ఇన్నోసెంట్ అని నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. తప్పకుండా ఈ కేసు నుంచి శరణ్య బయటపడుతుంది. ఈ కేసుని నేను సాల్వ్ చేస్తాను. అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎస్ఐ సంతోష్ తమ్ముడి హత్య కేసిది. దీన్ని మేము అంత ఈజీగా తీసుకోలేము. నేరస్తులు ఎవ్వరైనా సరే పట్టుకొని కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ఆనంద, చెయ్యని నేరానికి మన కోడలు శిక్ష అనుభవించటం మనం బాధపడే విషయమే. కానీ కన్న కూతుర్ని ఇలా ఎలా పోలీసుల ముందు నేరం ఒప్పుకుని లొంగిపోమంటున్నావు? అంటే ఏంటండి? కూతుర్ని కాపాడుకోవడానికి కోడల్ని బలి చేయమని చెప్తున్నారా?
కన్నబిడ్డ జీవితం అనేసరికి న్యాయం మారిపోతుందా? కోడలు కాబట్టి అది బలైపోయినా పర్వాలేదని అనిపిస్తోందా? ఇలా ఎలాగండి ఆలోచించగలుగుతున్నారు? తప్పండి, తప్పు. అలా అని కాదానందా, లహరి శరణ్య ఇద్దరు మనకి వేరు కాదు. లహరి చిన్నపిల్ల. తను ఏ పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చిందో మనకు తెలీదు. కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయి, తన జీవితం ఈ కేసు మూలంగా పూర్తిగా పాడైపోతుంది. అది ఈ కుటుంబానికి కూడా మంచిది కాదానందా. ఏమండి, మీరు కుటుంబము అమ్మాయి జీవితం అని మాట్లాడుకుంటున్నారు. నేను న్యాయం మాట్లాడుతున్నాను. అది మీకు అర్థమవుతోందా? తప్పు చేసిన లహరి ఇంట్లో ఉండడమేంటి? ఏ పాపం ఎరుగని శరణ్య జైల్లో ఉండడమేంటి? కూతురి జీవితం పాడైపోతుంది అంటున్నారు. కోడల్ది జీవితం కాదా? తన జీవితం పాడైపోదా? లహరి శరణ్య వేరు కాదని ఎందుకండి పై మాటలు? మీకు మీ కూతురు మీద ప్రేముంటే న్యాయం వైపే నిలబడి గట్టిగా పోరాటం చేయండి. అంతేగాని ఎవరు ఎటుపోతే ఏముంది, నా బిడ్డని కాపాడుకుంటే చాలు అని మాత్రం అనుకోకండి. అది మానవత్వం అనిపించుకోదు. మీ ఒక్కరికే కాదు, ఈ మాట ఇక్కడ అందరికీ చెప్తున్నారు. లహరి, పద.